నేను ఏమైనా చేయగలను. ఓహో, ఇక ఆపుతారా? క్లీన్ చేయాల్సిన వంతు ఇప్పుడు నీది, వెంటనే చెయ్యి. ఏమంటున్నావు నువ్వు? నిన్న జరిగిన ఐస్ హాకీ మ్యాచ్ నువ్వు చూడలేదా? నువ్వు దాన్ని చూడాల్సింది. భలే అద్భుతంగా జరిగింది. అది నిజంగానే చాలా ఎక్సైటింగ్ మ్యాచ్. చూస్తూ భలే సరదాగా ఎంజాయ్ చేసాం. టొంగారి పద ఇంకొకసారి ఆడదాం. చాలు, ఇక ఇక్కడ ఎవరు ఆడుకోకూడదు. మీరు ఆడుకోవాలనుకుంటే స్కేటింగ్ రింగ్ దగ్గరికి వెళ్ళండి. ఇదే ఆడుకునే చోటు కాదు. కానీ వాళ్ళు మమ్మల్ని స్కేటింగ్ రింగ్ మీద ఐస్ హాకీ ఆడినివ్వరు. ఏంటి నేను చెప్పేది కరెక్టేనా టొంగారి? కానీ స్కేటింగ్ ఏంటి విషయం టొంగారి? నేనేమనుకుంటున్నానంటే మనం చాలా రోజుల నుంచి స్కేటింగ్ వెళ్ళలేదు కదా. రేపు సండే కదా, మనందరూ స్కేటింగ్ ఎందుకు వెళ్ళకూడదు? ఎలా ఉంది నా ఐడియా ఫ్రెండ్స్? ఐడియా చాలా బాగుంది. మనందరం కలిసి అక్కడికి వెళ్దాం. ఓకే, రేపు మనం అక్కడికి వెళ్దాం. సీరియస్ గా చెప్తున్నావా? అవును. కిత్రెచ్చు, నువ్వు కూడా వస్తావు కదా? నాకు ఇక్కడే బాగుంది. నువ్వెందుకు రావు? అర్థమైంది, కిత్రెచ్చుకి స్కేటింగ్ చేయడం రాదనుకుంటా. అలా అయితే మనందరిలో కిత్రెచ్చుకి మట్టుకు స్కేటింగ్ చేయడం రాదనుకుంటున్నాను. అవును కదా బుటా గోరీరా? అది ఏం పర్వాలేదు కిత్రెచ్చు, నేను నీకు స్కేటింగ్ నేర్పిస్తాను. నువ్వు త్వరగా నేర్చేసుకుంటావు. నిజమే. ప్రయోజనం లేదు. కిత్రెచ్చు ఏ ఆట సరిగ్గా ఆడలేడు. కానీ బూటా గోరీరా, మీ ఒక్కని చూడు, అన్ని ఆటలలో వాళ్లే ఛాంపియన్లు. అవును, చూడండి, వెజిటబుల్స్ స్కేటింగ్ విషయానికి వస్తే నేను చేయలేనివంటూ ఏవీ ఉండవు. రేపు నువ్వు స్కేటింగ్ వెళ్తున్నావట, నిజమేనా కిత్రెచ్చు? నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఒక్కసారి స్కేటింగ్ చేయాలనుంది. అసలు నీకు స్కేటింగ్ చేయడం వచ్చా, చెప్పవా? కొరుసుకి నువ్వన్నా అలా మాట్లాడుకో. అందుకనే నేను దాయాక చదువుతున్నాను. దీని వల్ల మనకేమన్నా ప్రయోజనం ఉంటుందా? అందుకే వెతుకుతున్నాను. ఐస్ స్కీయింగ్ షూస్. మీ పళ్ళు ఐస్ నేల ఆకర్షణ శక్తికి గురయ్యి ఆ కారణంగా కింద పడకుండా ఐస్ మీద స్కీయింగ్ చేయగలరు. నేను దీన్ని ఫాలో చేస్తాను. కుమారా వచ్చాడు. వాడెందుకు వచ్చాడు? ఏంటి, నువ్వు స్కేటింగ్ చెయ్యలేవా? చెయ్యలేను. చాలా వింతగా ఉంది. బూటా గోరీరాకి స్కేటింగ్ తెలీదట. నేను వెళ్ళి అందరికీ చెప్పేస్తాను. నోరు మూసుకో. కిత్రెచ్చు, ప్లీజ్ ఏదో ఒకటి చెయ్యి. నేను స్కేటింగ్ చేయలేనన్న సంగతి అందరికీ తెలిసిందంటే అందరూ నన్ను చూసి ఎగతాళి చేస్తారు. అది నాకు నచ్చదు. చూడు బాబు, మొళ్ళంగి చౌకేనా? రండి, వెల్కమ్. నీకు తెలుసా, అబ్బాయికి స్కేటింగ్ తెలీదట. వీడికి అస్సలు స్కేటింగ్ తెలీదట. పద, ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. పద. ఇలాగైతే నా కొట్టు ఎత్తేయాల్సిందే. ఓహో, నువ్వు అనవసరంగా ఏదేదో ఆలోచిస్తున్నావు. లేదు కిత్రెచ్చు, నువ్వే ఏదో ఒకటి చెయ్యాలి. ఇలా జరుగుతుందని నాకు తెలుసు. నువ్వు మాత్రమే నన్ను కాపాడగలవు. ప్లీజ్ నాకు సహాయం చెయ్యి. కానీ నువ్వు అన్నది హఠాత్తుగా నన్ను అడిగేసరికి నాకు ఏమీ అర్థం కాలేదు. కానీ ఇప్పుడు చెప్పేది మాత్రం నిజం. నువ్వే నాకు హెల్ప్ చేయాలి కిత్రెచ్చు. నువ్వు ఇంతగా రిక్వెస్ట్ చేస్తున్నావు కాబట్టి హెల్ప్ చేస్తాను. నిజంగానా? చాలా థ్యాంక్స్ కిత్రెచ్చు. నేను నీకు రుణపడి ఉంటాను. నేను సాధించాలనుకుంటున్నాను. ఓకే, మళ్ళీ కలుస్తాను. చూసావా బూటా గోరీరా ఎంత సంతోషంగా వెళ్తున్నాడో? నువ్వు చాలా మంచివాడివి కిత్రెచ్చు. ఐస్ మీద నడవగలిగే షూస్ ని నేను తయారు చేశాను. వావ్, నువ్వు సాధించావు కిత్రెచ్చు. బూటా గోరీరా వీటిని చూసి చాలా సంతోషిస్తాడు. నువ్వు వీటిని చేయడానికి ఎంత కష్టపడ్డావు. కానీ ఇప్పుడు బూటా గోరీరాకి ఇచ్చేస్తావా? వద్దు. బూటా గోరీరా నన్ను ఎంతో ప్రాధేయపడ్డాడు. నేను వాడికి సాయం చేయాలి కదా. వెయిట్ చేయించినందుకు సారీ. ఎప్పట్లాగే ఇవాళ లేట్ గా వచ్చావు. సరే, మనకి వెళ్దామా? హే కిత్రెచ్చు, నువ్వేదైనా తయారు చేసావా? జవాబు చెప్పు. తయారు చేశాను. నా మాట నమ్ము. మియాకో, నేనిప్పుడు నా స్ట్రాంగ్ పాయింట్ ని చూపిస్తాను. ఎవరి దగ్గర లేనటువంటి షూస్ నా దగ్గర ఉన్నాయి. ఇవి చాలా పెద్దవి. కిత్రెచ్చు, ఇవి సరిగ్గా పనిచేస్తాయన్న నమ్మకం నీకుందంటావా? చెప్పు. అరే దిగులు పడకు. నువ్వు ఈ డైల్ ని తిప్పి స్పీడ్ ని అడ్జస్ట్ చేయగలవు. మొదట ఒకట్లో ఉంచు, ఆ తర్వాత మెల్లగా స్పీడ్ ను పెంచు. అలవాటయ్యాక స్కేటింగ్ బాగా చేయగలుగుతావు. ఏంటి, అర్థమైందా? నాకు అర్థమైంది. స్కేటింగ్ మొదలు పెడదాం. కిత్రెచ్చు, పద స్కేటింగ్ చేద్దాం. కిత్రెచ్చు, దిగులు పడకు. మియాకో నీకు తోడుగా ఉంది. గుడ్ లక్. ఏం కాలేదు కదా? లేదు. కిత్రెచ్చు, ఇప్పుడు నేను ఎలా చేస్తానో చూడు. ఇదిగో వెళ్తున్నాను.
అరే వావ్, ఇది చాలా తేలిగ్గా ఉంది. సూపర్. భలే మజాగా ఉంది. భలే భలే. చాలా బాగా చేస్తున్నాడు. కోరసుకే, నువ్వు స్కేటింగ్ అద్భుతంగా చేస్తున్నావు. ఇదేమీ పెద్ద విషయం కాదు. ఒక వీరుడు ఏ పనైనా చెయ్యగలడు. కానీ అక్కడ కిత్రేత్సు వైపు చూడు. ఓ మై, ఇదేంటి? నీకేం కాలేదు కదా కిత్రేత్సు? వాడు పడిపోవడం నేను చూడలేను. అవును, బూటాగొరీరా ఎక్కడున్నాడు టొంగారి? ముందుకు వెళ్ళు బూటాగొరీరా, భయపడాల్సిన అవసరం లేదు. ఈ షూస్ అద్భుతంగా ఉన్నాయి. ఇక నేను కింద పడతానన్న భయం లేదు. ఏమైంది? ఏం లేదు టొంగారి, చాలా కాలం తర్వాత చేస్తున్నాను కదా, అందుకనే పాదాల్ని అడ్జస్ట్ చేస్తున్నాను అంతే. ఇప్పుడు నీ వంతు టొంగారి. కానీ ఇప్పుడు నేను డైల్ ని 2 లో సెట్ చేస్తాను. భలే మజాగా ఉంది. చూసావా, బూటాగొరీరా షూస్ బాగున్నాయి కదా? నువ్వేమంటున్నావు? లేదు లేదు, ఏమీ అనలేదు. నేను అరటిపళ్ళు తొక్కల మీద నడుస్తున్నట్టుగా ఉంది. ఓకే, స్పీడ్ ఇప్పుడు ఇంకా ఇంక్రీజ్ చేస్తాను. అరే ఏమైంది? కాపాడు కిత్రేట్సు, కిత్రేట్సు నన్ను కాపాడు. అరే బూటాగొరీరా, నీకేం కాలేదు కదా? కిత్రేట్సు, ఎందుకు ఇలాంటి షూస్ తయారు చేసావు? నువ్వు షూస్ ను విరక్కొట్టేసినట్టున్నావు. లేదు, నేనేమి చేయలేదు. అయితే ఈ షూస్ ని కిత్రేట్సు తయారు చేశాడా? కిత్రేత్సు, బూటాగొరీరా ఇద్దరికి స్కేటింగ్ చేయడం రాదు. స్కేటింగ్ విషయంలో ఇద్దరు ఒకటే, ఇద్దరికి రాదు. టొంగారి, కిత్రేట్సు, మీ ఇద్దరు పని తర్వాత చెప్తాను. అరే వీడికి ఎందుకు కోపం వచ్చింది? నేను కాస్త ఎక్కువగా మాట్లాడినట్టున్నాను. అయితే నువ్వు ఎందుకు ప్రయోజనం లేని వాటిని కనిపెట్టావు? ఇవి పనిచేస్తాయని అనుకున్నాను, కానీ ఇప్పుడేం చేయను? వాడు నా మీద పగ తీర్చుకుంటాడు. నువ్వు వాడి కోసం ఎంతో కష్టపడ్డావు. నువ్వు చేసిన మేలు వాడు మర్చిపోతే వాడు అసలు మనిషే కాదు. అర్థమైందా కిత్రేట్సు? బూటాగొరీరా, నీ గురించి నేనేం అనలేదు. సరేలే కిత్రేట్సు, నన్ను క్షమించు ప్లీజ్. ఐఎమ్ సారీ. ఏమన్నావు? నీకు స్కేటింగ్ రాదని నిన్ను చూసి అందరూ నవ్వారా? అందుకని ఇంటికి వచ్చేసావా? ముల్లంగి తిని సరిగ్గా చేసావంటే అంతా సరిపోతుంది. అర్థమయ్యిందా? కానీ నాన్న, స్కేటింగ్ నేర్చుకునే వరకు ఇంటికి రావద్దు. అర్థమయ్యిందా? ఇది విషయం కిత్రేట్సు. కిత్రేట్సు, నేను నిన్ను రిక్వెస్ట్ చేస్తున్నాను, నాకు సహాయం చెయ్యి. మీ నాన్నగారు అలా అన్నారా? అర్థమైంది, నేను నీకు నేర్పిస్తాను బూటాగొరీరా. కోరసుకే, నువ్వా? మా ముగ్గురులో స్కేటింగ్ చేయడం నాకు మాత్రమే వచ్చు. అయితే సరేలే, ఈ రోజు నుంచి నేను సరిగా బిహేవ్ చేస్తాను. ఓకే, మరి నువ్వు నాకు నేర్పిస్తావు కదా కొరసుకే? నన్ను నమ్ము బూటాగొరీరా. ఇదేంటి, ఇక్కడ నేను నేర్చుకోగలనా? నువ్వు నేర్చుకోవడం, ఎవరు నిన్ను చూడకూడదని ఈ స్థలాన్ని ఎంచుకున్నావు, సరేనా? కానీ నాకు ఇక్కడ ఐస్ కనిపించడం లేదే. ఆ విషయం నాకు వదిలే. ఇదిగో చూడు, ఈ తెల్ల రంగు నీళ్ళని ఫ్రీజ్ చేస్తుంది. ఈ నీలం రంగుది ఐస్ ని నీళ్ళగా మార్చేస్తుంది. ఈ కొలనుని ఐస్ గా మార్చేద్దాం. దీన్ని యూజ్ చేసి ఇక్కడ నీటిని ఐస్ గా మార్చేస్తాం. వావ్! మనం ప్రాక్టీస్ చేసిన తర్వాత ఐస్ ని నీళ్ళగా మార్చేద్దాం, సరేనా బుట్టగొరిరా? అద్దర కొట్టేశావు. పద, ఇప్పుడు మొదలు పెడదాం. జాగ్రత్త, ఇలాగే రావాలి, భయపడద్దు. మెల్లమెల్లగా ముందుకు రా, జాగ్రత్త. నువ్వు అస్తమానం ఇలా కింద పడిపోతే పని జరగదు. ముందులే, నువ్వు చేయగలవు బుట్టాగొరిరా. అవును, నేను చేయగలను.
భలే ఆశ్చర్యంగా ఉంది, వాడు తొందరగా స్కేటింగ్ నేర్చుకున్నాడు. వాడికి నేర్పించాను. కరిసికి నువ్వు నేర్పించావా? బూటా గొరిరా తొందరగా నేర్చుకున్నాడు. ఎలా చేస్తున్నానో చెప్పండి. నువ్వు అదరగొట్టేస్తున్నావు బుటా గోరీరా. కానీ కిత్రెచ్చు నేర్చుకోలేకపోయాడు. కిత్రెట్సు నేను నీకు నేర్పిస్తాను, నాతో రా. ఇప్పుడు వద్దులే. కిత్రెట్సు నాకు సాకులు చెప్పకు, పదమంటుంటే నాతో రా. కిత్రెట్సు ఇప్పుడు నువ్వేం చేసావు? నన్ను క్షమించండి.